అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రియే, కానీ మీరు గుంపును సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. మీ గుంపుని మీరు బరాబర్గా దానికి దారిలో తీసుకెళ్ళలేకపోతున్నారు. మీ దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు, మీ దగ్గర హోంశాఖ మంత్రి పెట్టుకున్నారు, కానీ రెండు వ్యవస్థలను పూర్తిగా సర్వనాశనం చేశారు. మరి మా ఉద్యోగాల డిఎస్సి నోటిఫికేషన్ ఏడబోయింది? నువ్వు మేనిఫెస్టో మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు సభా ప్రాంగణంలోకి ప్రవేశించారు. వారికి స్వాగతం సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆగమైతుంటే తెలంగాణ తమ్మి బరాబర్ వస్తడి రామన్నా. ఏ భయమేందిరా మన గుండెల్లోనా, బాజాప్త తెచ్చినాము తెలంగాణ. ఏ లాఠీ తూటాలకు ఎదురెళ్ళిన మనమే ఈ కేసులకు నిందలకు భయపడతామా? చెరబెడుతుంటే మన తలనే వంచుతామా? ఎత్తిరా గులాబీ జెండనే దించుతామా? బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. చేతికి సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా. నీ ఒంటికి గాయాలు చూడరా, నీళ్లు తెచ్చి నేల గొంతు దడిపినందుక ఖైదీలమై మన గొంతులు ఎండుతున్నవి. కరెంటుతో చీకట్లను చెరిపినందుక నేరస్తులమై చీకట్లో బతుకుతున్నది. ఇవి చూడలేక పెద్ద ఆయన రగులుతున్నది. మళ్ళా బిఆర్ఎస్ జెండానే ఎగరనున్నది. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, పెద్ద సారు పైన గురవాలే గులాబీ వానా. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. బరాబర్ బాజాప్తా జై తెలంగాణ, మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై రామన్న. ఆ పిడికిలి సప్పుడే వింటెరా, గజ్జునొనికింది వెనకటే ఢిల్లీరా. మురిసిపోయేల తెలంగాణ తల్లిరా, బయలెల్లినాది పులే చూడురా. తెలంగాణకున్న గుండె పేరు కేసీఆరురా, ఈ నేల నా పేరునెవడు చెరపలేడురా. నాలోన పారుతున్న పాట పనిచేయండి దయచేసి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోలే, వెనకకు పోవాలి. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా వెనక పోవాలి ప్లీజ్. వేదిక ప్లీజ్, మన నాయకులే ముందుగా వెనకకు పోవాలి, ఎవ్వరు కూడా కనబడద్దు దయచేసి ప్లీజ్. సుజాత, శివ, ఒకసారి సౌండ్ చూసుకో, సౌండ్ టెస్ట్ చేసుకో దయచేసి. వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి దయచేసి. వేదికనంతా కూడా మీరు కేటీఆర్ గారు ముందరకెళ్ళి ఖాళీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బూక్యా గారు తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారు నేను 2 లక్షల ఉద్యోగాలతో పాటు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పారు. మరి మీరు మెగా డిఎస్సి ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇవ్వకపోగా ఇవాళ గురుకుల వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు విద్యా వ్యవస్థను బతిష్టం చేయడం చేత కాకపోతే రేవంత్ రెడ్డి మీరు వెంటనే రాజీనామా చేయాలి. మీరు ప్రభుత్వ బళ్లను బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి మాటలను మీరు బంద్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం.
ఇదే విధంగా చూసుకుంటే ఇలా గురుకుల వ్యవస్థలో గురుకుల స్కూళ్ళలో ఇలా పిల్లలు ఆరోగ్యం బాగలేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. నిరుద్యోగులు ఇలా నోటిఫికేషన్ లేక చనిపోతా ఉన్నారు. వెంటనే గురుకుల నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్, అదేవిధంగా జీపీఓ ఫారెస్ట్ బీటీ నోటిఫికేషన్ తో పాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. మరి మీరు వచ్చి ఏ వేదిక ద్వారా ఇదే మీరు వచ్చి హామీ ఇచ్చారో, మీ చెల్లి రాహుల్ గాంధీ గారు మీరు చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా, అదేవిధంగా మీ చెల్లి ఇదే సరూర్ నగర్ వేదికగా ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోతే మీ భవిష్యత్తులో మిమ్మల్ని పాతాలని తొక్తామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మన నిరుద్యోగ మిత్రులు 2 3 వచ్చిండ్రు.